అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమ శివాయ. శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళం. మానవాయితీగా కొలన భారతి సరస్వతి అమ్మవారికి శ్రీశైల దేవస్థానం నుండి ప్రతి వసంత పంచమి సందర్భంగా పట్టు వస్త్రములు సమర్పించే ఆనవాయితీ ఉన్నది. కావున శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారి ఆదేశాల మేరకు వసంత పంచమి సందర్భంగా కొలన భారతి అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించడం జరిగినది. అందరికీ నమస్కారం. ముందుగా వసంత పంచమి సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికంతా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నంద్యాల జిల్లా నందికొట్కూరు తాలూకా కొత్తపల్లె మండలం శివపురం గ్రామం నల్లమల్ల అటవీ ప్రాంతానికి అతి సమీపంలో కొలువైన ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి టెంపుల్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ శాఖ వారు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానివ్వండి, ఎండోమెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకుని భక్తులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలన్నీ మెరుగుపరిచి ఈసారి ఏర్పాట్లన్నీ ప్రత్యేకంగా చేశాం. ఎందుకంటే వచ్చిపోయే భక్తులు దాదాపు ఈరోజు సండే కాబట్టి ఆఫీసర్స్ కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, పిల్లలకు సెలవులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అమ్మవారు కొలువైనటువంటి క్షేత్రం కాబట్టి ఇక్కడ అక్షరాభ్యాసాలకు కూడా అధికంగా వస్తారని చెప్పేసి చూస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఈసారి 20 నుంచి 25 వేల జనాభా దాటే ఆస్కారం ఉందని చెప్పేసి, భక్తులు వచ్చే ఆస్కారం ఉందని చెప్పేసి అందుకు తగ్గట్టునే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ మెరుగుపరిచి ఈరోజు సిద్ధం చేయడం జరిగింది. ఉదయం అర్లీ మార్నింగ్ నుంచే దాదాపు భక్తులు 4:30 గంటల నుంచి కూడా ఇక్కడికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కొలువైనటువంటి అమ్మవారు మన రాష్ట్రంలో ఎక్కడ లేరు. సరస్వతి అమ్మవారు ఏకైక పుణ్యక్షేత్రం ఇక్కడే ఉంది. కాబట్టి ఈ పుణ్యక్షేత్రానికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ కూడా మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అంతేకాకుండా మనకి ఇక్కడే పక్కనే ఉన్నటువంటి సప్తనదుల సంగమేశ్వరుడు కూడా ఇక్కడనే కొలువైనారు. అలాగే ఎండోమెంట్లో ఎప్పటి నుంచో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కూడా ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా అక్కడే మిగిలిపోయినాయి. కాబట్టి ఈ శ్రీశైలానికి అతి సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులందరూ కూడా ఇక్కడికి శ్రీశైలం పట్టు వస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నందికొట్కూరు తాలూకా ప్రజల అభిష్టం మేరకు ఏంటంటే సప్తనదుల సంగమేశ్వరుడు ఉన్నారు. అలాగే కొలన భారతి క్షేత్రం ఉంది. ఇక్కడే పక్కన ఉన్నటువంటి ప్రాతకోట నాగలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా, ఈ 3 టెంపుల్ అంతటి కూడా రాబోయే రోజులలో శ్రీశైలం అడాప్ట్ చేసుకొని ఈ కార్యక్రమాలను వేద పండితులను ఇక్కడ పెట్టే ఆస్కారం ఉందని చెప్పేసి ఈ విషయాన్ని మన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ఈ ప్రాంతం ఒక డెవలప్మెంట్ ఏరియాగా చేయాలని చెప్పేసి సార్ను రిక్వెస్ట్ చేశాం. సార్కి ఎందుకంటే ఏ టూరిజం పైన సార్కు ఒక స్పెషల్ ఫోకస్ ఉంది కాబట్టి మన ప్రాంతానికి కూడా టూరిజం ప్లేస్ బెస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే పక్కనే 160 నేషనల్ హైవే పోతుంది కాబట్టి దాన్ని అంతా కోడ్ చేస్తూ కూడా సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వీటన్నిటినీ చేస్తూ ఈ పుణ్యక్షేత్రానికి వచ్చే శివరాత్రి మాసం కల్లా కూడా 3 ఫేజ్ కరెంటు తీసుకొచ్చే విధంగా కూడా ఇక్కడికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే 3 ఫేజ్ కరెంట్ వస్తే వాటర్ ఫెసిలిటీ పెరుగుతుంది, వాటర్ ఉంటే మౌలిక వసతులన్నీ వస్తాయి, భక్తులకు కూడా సులువుగా ఉంటుందని చెప్పేసి తెలియజేశాం. ఇక్కడే కూడా పార్కింగ్ ప్లేస్ కూడా ఈసారి చాలా బ్రహ్మాండంగా పోలీసు వారు కానివ్వండి, రెవెన్యూ వాళ్ళు కానీ కోఆర్డినేట్ చేసుకుని ఎండోమెంట్ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏదైనా సరే భక్తులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ అంటేనే ఒక క్రమశిక్షణకు పెట్టినటువంటి పేరు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన పేరుకు ఎక్కడ డోకా లేకుండా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నింటినీ మెరుగుపరుస్తూ మన ప్రాంతాన్ని డెవలప్ చేస్తూ రాబోయే రోజులలో కొలన భారతి అమ్మవారిని కూడా ఒక ఏపీ మోడల్గా తయారు చేయాలనేదే మా ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యం. ఈ విషయాలన్నింటినీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి కూడా ఈరోజు ఈ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.